హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఓకే. ఈరోజు నేను ట్రేడింగ్లో నిజంగా మనం స్ట్రాటజీని చూసి కానీ లేదా ఎవరైనా చెప్పింది కానీ లేదా కాల్స్ ద్వారా కానీ మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం నిజంగా అది పొరపాటే. ఎవరు చెప్పినా కూడా, ఎవరు ఎన్ని స్ట్రాటజీలు ఇచ్చినా కూడా, పెద్ద పెద్ద యూట్యూబర్లు లేకపోతే మంచి మంచి వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. అది మనకి వర్కౌట్ అవ్వాలంటే ఇది ఎవరో చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికో ఇంకోటో వాళ్ళు నిజంగా కరెక్ట్గా వాళ్ళు కొన్ని సీక్రెట్లు చెప్పరు. ఓకే. నిజంగా మనం ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనం నేర్చుకోవాలి. ఓకే. మనం నేర్చుకుని ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, ఓకే, నేను కూడా చెప్తాను కొన్ని స్ట్రాటజీలు, నేను కూడా చెప్తాను. 41 EMA మనం ఏదైతే డైరెక్షనల్ మూవ్లో మనం చెప్పుకుంటూ ఉంటామో, నేను ఒకటే చెప్తాను. 41 EMA డైరెక్షనల్ మూవ్ ఈ రెండు చెప్తాను నేను. ఎందుకంటే ఒకటే స్ట్రాటజీ మీద ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మనం ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది మార్కెట్, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అవుతుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి మార్కెట్ పడుతుంది, అంటే ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు తెలుసుకుంటే మార్కెట్ ఈజీ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైనా సరే ఎవరో చెప్పింది మనం చేస్తే మనం ట్రేడ్లో నిలబడలేం. మనం తీసుకున్న ట్రేడ్లో ఎవరో చెప్పారని మనం నిలబడలేము. ఎందుకు నిలబడలేమంటే సైకాలజీ. మనకి అది వెళ్తుందో తెలియనప్పుడు ఆ ట్రేడ్లో మనం ఎలా నిలబడలేం కదా. అలాగే నేనేం చెప్తానంటే, మీరు ఖచ్చితంగా చాలామంది 5 minutes స్ట్రాటజీ చెప్తారు. మీరు 5 minutes స్ట్రాటజీలోకి వెళ్ళామనుకోండి, మనం ఒకసారి మీకు చూపిస్తాను నేను క్యాండిల్స్ ఎలా ఉంటాయో 5 minutesలో. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఓకే. నేను ఒక నవంబర్ చార్ట్ తీసుకుంటాను, డిసెంబర్ తీసుకుంటాను. ఓకే. ఓకే. ఇక్కడ నేను 5 minutes చార్ట్ తీసుకున్నాను. మనకి ఎవరు మన ప్రకారం పోని లేదా మనకి ఎవరో చెప్పారని చెప్పేసి ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఓకే. ఎక్కడ తీసుకున్నాం అనుకో, ఈ ఏరియాలో తీసుకున్నాం. ఓకే. ఈ ఏరియాలో తీసుకుని జస్ట్ మీకు చెప్తున్నాను, అంటే ఇండెక్స్లో చూపిస్తున్నాను. ఎక్కడ తీసుకుని మనం వాడు మనకి టార్గెట్ ఇక్కడ వరకు ఇచ్చాడు. ఓకే. ఇది ఎంట్రీ, ఇది టార్గెట్. ఓకే. లేదు, ఇది మొదటి రోజు తర్వాత రోజు జరిగింది కాబట్టి ఇంకోటి తీసుకుని చెప్తాను నేను. ఇక్కడ ఇచ్చాడు మార్కెట్, ఇక్కడ బై చేయమన్నాడు. ఇక్కడెక్కడో మనకి టార్గెట్ ఇచ్చాడు. ఓకే. ఈ హైలో ఎక్కడో, ఓకే, ఇక్కడ ఇచ్చాడు. మనకి ఈ మార్కెట్ వెళ్ళి ఇదిలో ఇక్కడ వరకు మార్కెట్ బాగానే వెళ్ళింది. ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ వేసింది. ఈ రెడ్ క్యాండిల్లో మనకు భయం వస్తుంది. ఎందుకు భయం వస్తుందంటే మనకు తెలియదు కాబట్టి. మార్కెట్ నిజంగా వెళ్దా ప్రైస్ యాక్షన్ తెలియదు మనకి. ఎవరో ఇచ్చారు, మనం చేస్తున్నాం, ఇది నిలబడటానికి అవకాశం ఉండదు, టక్కన కట్ చేసేస్తాం. ఓకే. అదే మీకు ఓన్గా ఎవరు చెప్పినా పర్వాలేదు, దాన్ని మీకు ఓన్గా ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఖచ్చితంగా వెళ్తుంది, వెళ్ళకపోతే స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. ఇది తెలుసుకుంటే మీకు భయం అనేది ఉండదు. మీకు ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు అనేది మీరు స్టడీ చేసుకుని ఓన్గా చేస్తే మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. లేకపోతే ఎవరు చెప్పినా, నేను చెప్పినా కూడా మీరు సక్సెస్ కాలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకోటి ఏంటంటే, మనం ఒక ప్లాన్ ప్రకారం ట్రేడింగ్ చేస్తే ఎంట్రీ కోసం మనం పేషెన్సీ తోటి వెయిట్ చేయాలి. పేషెన్సీ ఉంటేనే మీరు మార్కెట్లో సక్సెస్ అవుతారు. ఇంకోటి
ఏదో ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవద్దులే అని బ్లైండ్గా మాత్రం మీరు బ్లైండ్గా ఒకటి అనుకుని మీరు ట్రేడింగ్లో దిగారంటే మీరు సక్సెస్ అవ్వలేరు. ఇది చేదుగా అనిపించినా మాత్రం ఇది మాత్రం కరెక్ట్, మీ డబ్బులన్నీ వైపు అయిపోతాయి. ఓకే, సో మీరు నేర్చుకోవడానికే ట్రై చేయండి. డబ్బులు పెట్టకపోయినా పర్లేదు, లేకపోతే డబ్బులు పెట్టినా కూడా కరెక్ట్గా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ పాటించి మీరు ఈ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవాలి. ఈ ఇండికేటర్స్ అవన్నీ మనకి తర్వాత చూపిస్తాయి. ప్రైస్ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ప్రైస్ వెళ్ళక ముందరే మనం ప్రొటెక్ట్ చేయగలగాలి, కరెక్ట్గా మనం చేయగలగాలి. ఇంకోటి, మార్కెట్ని ఎప్పుడు రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది, ఈరోజే మీరు ప్రొటెక్ట్ చేసి దాని ప్రకారం ఎప్పుడూ ఉండొద్దు. వెళ్ళొచ్చు, 1-2 సార్లు వెళ్ళొచ్చు, బట్ ఆ నైట్ ఏదైనా న్యూస్ కానీ ఏదైనా వచ్చిందంటే, ముఖ్యంగా ఆప్షన్ బయింగ్ వాళ్ళకి చెప్తున్నా, ఏదైనా వచ్చిందంటే మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయిందంటే మీకు ఇబ్బంది అవుతుంది. అందుకనే మీరు ఎప్పుడైనా సరే అట్లా న్యూట్రల్గా ఉండండి. ఓకే, న్యూట్రల్గా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సైకాలజీ మీకు డిసిప్లైన్, మీ ఎంట్రీ ఎక్కడ అనుకున్నారో అక్కడ దాకా మార్కెట్ వస్తుందని ఎంట్రీ తీసుకోండి, లేకపోతే నో ఎంట్రీ. ఈ సైకాలజీ అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇంకా మీరు నేనేం చెప్తానంటే, నేను ట్రేడింగ్ నేర్పిస్తానని చెప్పను, బట్ నాతో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా మీరు పేషెన్సీ నేర్చుకుంటారు, ఓపికగా ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మీరు ఓపికగా ఉండి పేషెన్సీ తోటి ఎంట్రీ కోసం వెయిట్ చేసి టార్గెట్ స్టాప్ లాస్ పెట్టుకుని మీరు ఎప్పుడైతే మీరు ఒక సిస్టమేటిక్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీకు అది ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలనేది మీరు ఖచ్చితంగా నేర్చుకుంటారు నాతో ట్రావెల్ చేస్తే. మీకు ట్రావెల్ చేయాలంటే నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వమని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీరు అది అలవాటు చేసుకుంటారు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అంతేగాని ర్యాండమ్గా మాత్రం నేను ట్రేడ్లు చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు, లాస్ అవుతారు. ఓకే, ఏది మీకు ఆ భయం పోతుంది, మీకు మీరుగా నేర్చుకుంటే భయం పోతుంది, అప్పుడు మీకు మార్కెట్ ఏంటో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, 100% అవుతారు. ఓకే, ఎక్కడైనా చూడండి, మీకు 5 మినిట్స్లో మీకు మార్కెట్ భయపడుతూ ఉంటుంది. 5 మినిట్స్లో అదే మీ 1 అవర్లోకి వెళ్ళండి, మార్కెట్ కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కువ అంటే 1 అవర్లో కానీ 15 మినిట్స్లో కానీ ఇలా మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ టైం ఫ్రేమ్లో, హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఇంట్రాడేకి 1 అవర్ కానీ 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ బాగా వర్కౌట్ అవుతుంది. జాగ్రత్తగా చూసుకుని చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ చూడండి, మీకు ఒక్కటి నేను చూపిస్తాను. ఓకే, ఫిబ్రవరి 1 అవర్లో మీకు ఒక్కటి చూపిస్తాను. ఓకే, మార్కెట్ ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అయింది. ఓకే, మార్కెట్ ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్నాం, ఈ హై వరకు, ఈ క్యాండిల్ హై వరకు. ఓకే, ఇది ఏ డేట్? ఇది నవంబర్ 11th నవంబర్. ఓకే, నేను 5 మినిట్స్లో కన్వర్ట్ చేస్తాను దాన్ని. 11th నవంబర్. ఓకే, చూడండి, ఎప్పుడు ఇక్కడ వరకు వెళ్తుందని అనుకున్నారు, ఎవరో చెప్పారు మీకు ఇక్కడ వరకు వెళ్తుందని, మీరు ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంటారు, చిన్న క్యాండిల్స్ ఫుల్ బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నప్పుడు మీకు భయం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మీకు ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు, ఎవరో చెప్పారు, పెట్టారు, కొన్నారు. గమ్మున ఇక్కడికి వచ్చినప్పటికీ మీకు ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఎమోషన్స్ ఉండకూడదు ట్రేడింగ్లో. ఎవరికి తెలియదు నిజంగా ఇది వెళ్తుందా అంటే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ వరకు వెళ్తుంది. అది నిజంగా వెళ్తుందంటే 10 ట్రేడ్లలో ఒక 3 ట్రేడ్లు ఫెయిల్ అవ్వచ్చు, ఒక 7 ట్రేడ్స్ సక్సెస్ అవ్వచ్చు ప్రైస్ యాక్షన్లో.
అయితే 8 ట్రేడ్లు సక్సెస్ అయినా 2 ట్రేడ్లు ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఆ రెండు ట్రేడ్ల కోసం మీకు భయం స్టార్ట్ అవుతుంది. అది మీ అదృష్టం మీకు ఏమవుతుందంటే, మీరు తీసుకున్న మొదటి ట్రేడ్లోనే కానీ అలా అయ్యిందనుకోండి, మీకు ఆ భయం మొత్తము నెక్స్ట్ ట్రేడ్లు అన్నట్లకి అదే ఉండిపోతుంది. ఓకే, ఇలాంటివన్నీ సైకలాజికల్గా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మీరు ప్రైస్ యాక్షన్ నేర్చుకుని ట్రేడింగ్ చేస్తేనే ఇందులో నిలబడగలుగుతారు. లేకపోతే మీరు ఎన్ని డబ్బులు పెట్టి చేసినా కూడా మీకు ట్రేడింగ్ అలవాటు అవ్వదు, రాదు. ఇందులో మెయిన్ ప్రైస్ యాక్షన్ మెయిన్, ఇండికేటర్ సెకండరీ. ఓకే, జాగ్రత్తగా నేర్చుకోండి. నా గ్రూప్లో జాయిన్ అవుతానంటే నేను ఆల్రెడీ మొన్న చేసిన వీడియోలో పెట్టాను. నేను ఆ మెయిల్ ఐడికి మీరు మీ ఫోన్ నెంబర్ ఇస్తే నా గ్రూప్లో యాడ్ చేస్తే మీకు ఎంత ఓపిక అనేది, పేషెన్సీ ఎంత ఉండాలనేది నేను అందులో నేర్పిస్తాను. ఖచ్చితంగా మీకు ట్రేడింగ్ అలవాటు అవుతుంది. మీ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చూస్తూ ఉండండి. నేను లైవ్ వీడియోలు చేస్తూ ఉంటాను, ఇక్కడ నుంచి అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాజిక్ కూడా చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.